హలో వ్యూవర్స్, నేను మళ్ళీ ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే శ్రీనివాస కళ్యాణం. మనకి ఎవ్రీ ఇయర్ మన అపార్ట్మెంట్లోని శ్రీనివాస కళ్యాణం అనేది చేస్తారు. నవంబర్ డిసెంబర్ టైంలో చేస్తారండి. చాలా గ్రాండ్గా చేస్తారు. 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. బట్ ఆల్రెడీ మేము 7 అయిపోయింది. సో అందుకే గబ కిందకి వచ్చేసాము. ఉత్సవమూర్తులు అనమాట. చూసారు కదా ఎంత బాగా అలంకరించారో. అండ్ ఇది మన అపార్ట్మెంట్ ఎంట్రన్స్. శ్రీనివాస కళ్యాణం మొత్తం కూడా మనకి లైటింగ్తో డెకరేట్ చేసేసారు. నిజంగా ఒక పండుగలా ఉంటుందండి మాకు శ్రీనివాస కళ్యాణం, శ్రీరామనవమి ఎలాంటి ఈవెంట్ వచ్చినా కూడా దేవుడికి సంబంధించి చాలా బాగా చేస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది అరే అపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి, అందరూ గెట్ టుగెదర్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి రాధాకృష్ణులు అనమాట, మనకి గుడి దగ్గర ఉంటుంది. ఇది సీతారాముల వారి టెంపుల్. ఆల్రెడీ మీకు తెలిసిన వీడియోస్లో చాలాసార్లు చూసేశారు. సో ఆ విగ్రహాలు అనమాట. చూసారు కదా ఎంతమంది జనం వచ్చారో. ఇంకా నేను చూపించింది చాలా తక్కువ పాటండి. అక్కడ మనం ఉంటే అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. మేము వెళ్ళేసరికి అంత రష్ ఉంది. ఇది కోలాటం అనమాట. మనకి 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాం కదా. ఇలా మనకి అపార్ట్మెంట్ ప్రెమిసెస్ మొత్తం కూడా ఊరేగిస్తారు. స్వామివారిని ఇలా ఊరేగిస్తూ ముందు కోలాటం జరుగుద్ది అనమాట. నిజంగా చూస్తే అసలు అక్కడ మనకి టైం కూడా తెలీదు. 4 o'clock నుంచి మనకి నైట్ 12 o'clock, 11:30, 12 వరకు అవుతూనే ఉంటుంది. నిజంగా గోవింద అసలు భక్తులు అందరూ కూడా మనకి కళ్యాణంలో మునిగిపోతారు. అంటే ఆ భక్తి నిజంగా అసలు ఎలా ఉంటుందంటే మనకు అసలు టైం కూడా తెలియదండి. ఇవి వచ్చేసి తిరుపతి నుంచి మనకి లడ్డూలు తెప్పిస్తారనమాట. అవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. పూజ అయిపోయిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అండ్ ఎట్లా టిఫిన్స్ అనమాట. మా అత్తయ్య గారు కూడా వచ్చారు. మనకి ఇడ్లీ, దోశ, వడ, పూరి చాలా ఉంటాయి. నేను పెద్దగా షూట్ చేయలేదు, తెలుస్తుంది కదా. లైవ్ దోసెస్ కూడా ఉన్నాయి. విత్ ఐస్ క్రీమ్ మేము కంప్లీట్ చేసేసాము. ఇంకా ఫుల్గా దండం పెట్టేసుకొని తాంబూలం తీసుకొని పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. మా డాడీ చూసారు కదా, మాకన్నా ముందే వచ్చేసి అక్కడ బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్ అంటే మీకు అర్థమైపోయే ఉంటుంది, ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో అనమాట. సో అంతే, బాయ్.